ఇందాక నేను ప్రస్తావించాను కదా, గోవాలో బీచ్లకు పోయేది తాగడానికి, కాసినోల తరహా వ్యవహారానికి. వీళ్ళు ఇప్పుడు అదే చేస్తారా ఏంటని ఇప్పుడు సాక్షి అదే ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బీచ్లలో బీరు బారు, బీచ్ షాక్స్కి మంత్రిమండలి ఓకే. తీరంలో పోటెత్తనున్న మద్యం ప్రవాహం, పర్యాటకానికి ప్రోత్సాహం ముసుగులో బాబు సర్కార్ నిర్వాహకం. విశాఖ సూర్యలంకలో మినీ బార్ల ఏర్పాటుకు అనుమతి. అనంతరం అన్ని బీచ్ల్లో ఏర్పాటు, బీచ్లకు అసాంఘిక శక్తుల అడ్డాలు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత. ఇది మాత్రం చాలా దుర్మార్గం. బీర్లు బార్లు, అక్కడ వైన్ షాపులు అయితే ఇప్పుడు ఆ మధ్యన సూర్యలంక బీచ్ చక్కగా ఉంది, అందరం వెళ్ళాం ఫ్యామిలీతో. అక్కడ ఓ టెంట్ లాగా పెడుతుంటారు, గొడుగు వేసుకుని అట్లా పడుకోవడానికి. అది గంటకి 300 ఎంతో అద్దె తీసుకున్నారు. గంటకి 100, 200, 300 ఎంతో గుర్తులేదు నాకు. అద్దె కట్టాం, 2 గంటలు అక్కడ ఉన్నాం, కాస్త ఆస్వాదించాం. తాగుబోతులు అక్కడ ఎవడో ఒకళ్ళో ఇద్దరో తాగి రచ్చ చేస్తుంటే జనం పోలీసులు కేకేస్తే పోలీసులు ఆడ పట్టుకెళ్ళారు. ఇక అక్కడే బారు వైన్ షాప్ ఉంటే వైన్ షాపు బారు దగ్గర ఫ్యామిలీలతో కలిసి బీచ్లో ఎంజాయ్ చేయగలుగుతారా? ఇప్పటిదాకా విశాఖపట్నం బీచ్, సూర్యలంక బీచ్ ఇట్లాంటి ఫ్యామిలీలతో వెళ్ళేటటువంటి స్పాట్స్ అవుతున్నాయి. ఇక అన్ని బీచ్ల్లో ఈ పని చేస్తే కనుక ఇంక అంతకు మించి దారుణం ఉండదు.